కోడ్ ముగిసినాకే కొత్త ఇల్లు ఎమ్మెల్సీ ఎన్నికలతో ఇందిరమ్మ ఇళ్లకు బ్రేకు ఇప్పటికే మంజూరైనటువంటి ఇబ్బంది లేదు. ఒకసారి ఎన్నికలు అంటేనే ఇబ్బంది, మళ్ళా ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోగానే స్థానిక ఎన్నికలు వస్తే ఉప ఎన్నికలు, ఇట్లా ప్రతిసారి కోడ్ ఎన్నికల కోడ్ రావడం అనేటువంటిది పరిపాలనకు మంచిదా, ప్రజలకు మంచిదా, ప్రభుత్వానికి మంచిదా, అధికారులకు మంచిదా, పార్టీలకు మంచిదా? ఏమో ఎన్నికలు ఒకసారి అయిపోవాలి, అనుకోకుండా ఏదైనా జరగరానిది జరిగితే ఎవరో ఒక ఎమ్మెల్యే చచ్చిపోయింది, అట్లాంటి ప్రమాదం జరిగి ఏదైనా వస్తే ఉప ఎన్నిక అనుకోకుండా జరిగింది, అది ప్రకృతి సహజంగా వచ్చింది తప్ప అది బలవంతంగా వచ్చింది కాదు అనేటువంటిది ఎవరైనా ప్రజలు అర్థం చేసుకోగలుగుతారు. కానీ ఇష్టానుసారంగా ఉప ఎన్నికలు లేకపోతే ఇష్టానుసారంగా ఎన్నికలు వచ్చి కోడ్ వస్తే మళ్ళీ దీన్ని తప్పుబట్టి ఒకే ఎన్నిక ఒకే ఇది మంచిది కాదు, ఒకే దేశం ఒకే ఎన్నికను మేము అంగీకరించాం. కానీ ఇట్లా ప్రతిసారి ఎన్నికలకు కోడ్ వస్తే ప్రజలకు ఇబ్బంది అయితే, పరిపాలన చక్కగా సాగకపోతే, ప్రజలకు రావాల్సిన పథకాలు కూడా ఆగిపోతుంటే అది మంచిగా అనిపిస్తుందా? ఒక్కసారి ఎన్నికలు అయిపోతే ఇంకా మళ్ళీ 5 ఏళ్ళ దాకా లొల్లుండొద్దు. ప్రతిసారి ఎన్నికలు జరిగి ఇది ప్రజాస్వామ్యం అనడం ఎక్కడిది? ప్రజాస్వామ్యం అంటే రోజు ఎన్నికలు జరగడం, రోజు కోడ్ రావడం, ప్రజలకు ఇంకేం పని లేకుండా ఊకే ఓట్లు వేసుకుంటూ కూర్చోవాలి, తాగాలి, తినాలి, పండాలి, ఇంతకంటే వేరే ఏముండద్దా? ఇంకా అక్కర్లేదా ప్రజలకు ఇంకేమి? ఒక ఇందిరమ్మ ఇండ్ల కోసం ఇవాళ కోడ్ అమల్లోకి వస్తుంది, రేపు మళ్ళా స్థానిక సంస్థల ఎన్నికలకి మళ్ళీ కోడ్ అమల్లోకి వస్తుంది, రేపు మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ కోడ్ అమల్లోకి వస్తుంది, ఇంకేదైనా అయితే మళ్ళీ కోడ్ వస్తుంది. ఆ జిల్లాలలో ఇప్పుడు 3 జిల్లాలు తప్ప మొత్తం పాత 7 జిల్లాలలో కోడ్ అమల్లో ఉన్నది. ఈ కోడ్ గెలికినట్టు కోడ్ గెలికి ఏమున్నది? ఇలా ప్రజలకు ఏమైనా మంచి జరుగుతుందా దీనివల్ల? ప్రతిసారి ఎన్నికల కోడ్ రావడం అనేటువంటిది ఎప్పుడు కూడా మంచిది కాదు. అందుకనేగో ఇట్లా ఈ అన్నీ పోతుంటాయి. అందుకనే ఒకే దేశం ఒకే ఎన్నిక మీకు ఇష్టం ఉన్నది కాదు, ప్రజలకు ఇష్టం ఉండాలి. కాంగ్రెస్ ఇష్టాలు ప్రజల ఇష్టాలు కాదు. ప్రజలకు నచ్చింది కాంగ్రెస్ చేస్తుందా, కాంగ్రెస్కు నచ్చింది ప్రజలు చేస్తారా? ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది.